అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 53 విందాం. అంజలి ఇంకక్కడ ఉండలేక బయటకు వచ్చేసి ఎవరూ లేని గదిలోకి వెళ్ళింది. ఇంత మంచి మనిషిని, ఇలాంటి కుటుంబాన్ని వదులుకోవాలా నేను? పగవాళ్ళకు కూడా రాకూడదు ఇలాంటి పరిస్థితి. సరే కూల్, చేసేదేం లేదు, మన జీవితం ఇంతే అని తనలో తను మాట్లాడుకుని దేవికి పనుల్లో సాయం చేద్దామని హాల్లోకి వెళ్ళింది అంజలి. అమ్మమ్మ, ఏమైనా పనులుంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను అంది అంజలి. నాకేం హెల్ప్ అక్కర్లేదు పిల్ల, నువ్వు వెళ్ళి యూత్ గ్యాంగ్తో ఎంజాయ్ చేయి అన్నారు దేవి. మరి నువ్వు కూడా మాలాగే యూత్ కదా, నువ్వు కూడా వచ్చి మాతో పాటు జాయిన్ అవ్వు అన్నది అంజలి. ఇప్పుడేమీ అమ్మమ్మని ఆపలేకపోతున్నావు, నువ్వు ఇలా ఎంకరేజ్ చేసావంటే ఇంకంతే సంగతులు అన్నారు రామరాజు గారు. చూసావా, మనలాంటి యూత్ని చూస్తే జలసీ మీ తాతయ్యకి అన్నారు దేవి. అవునమ్మమ్మ, ఏం చేస్తాం? ఏ అంజలి, అందరం ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చేస్తున్నావే అని అరిచింది కవిత. పిలుస్తున్నారుగా, వెళ్ళు, నువ్వు లేకపోతే అక్కడ సందడి ఉండదు, వెళ్ళు వెళ్ళు అంటూ అంజలిని పంపించారు దేవి. చేసేదేం లేక తిరిగి రవి వాళ్ళున్న రూమ్కి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోయావు డార్లింగ్ అని అడిగింది మానస. అమ్మమ్మకి ఏమైనా హెల్ప్ కావాలేమో చూద్దామని వెళ్ళాను అంది అంజలి. ఆ మాటకి రవి, కవరింగ్ చేస్తోంది పిల్ల అని తన మనసులో అనుకుంటూ, సడన్గా ఎందుకు వెళ్ళారో అని అడిగాడు. మీ అన్నా చెల్లెల సెంటిమెంట్ చూడలేక అంది అంజలి. యూ జలస్ రే, చూసావా అన్నయ్య, మనకి ఎంత దిష్టి పెడుతోందో ఈ పాడులోకం అంది మానస. అవునవును నిజమే అంది కవిత. ఓయ్, ఏంటి ఎక్కువ చేస్తున్నారు, మీ ఇద్దరికి కలిపి ఒక అన్న అయితే మా చెల్లికి మేము ఇద్దరు అన్నలు ఉన్నాం అని అంజలి భుజం చుట్టూ చేయివేశాడు భార్గవ్. కరెక్ట్ అంటూ అర్జున్ కూడా మరొక వైపు నుంచి చేయి వేశాడు. మా చెల్లిని ఏమన్నా అన్నారో మా చేతుల్లో అయిపోతారో, జాగ్రత్త. ఎరా అంజలి, అంతే కదా అంటూ భార్గవ్ అంజలి వైపు చూసేసరికి అంజలి ఏడుస్తోంది. హే, ఏడుస్తున్నావేంటి బంగారం అంటూ కళ్ళు తుడిచాడు భార్గవ్. అంజలి ఏడవడం గమనించగానే క్షణంలో అందరూ అంజలి చుట్టూ చేరి ఏమైందని అడిగారు. ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుని చిన్నగా నవ్వి, ఏదో చిన్నప్పటి నుండి ఉన్న ఒంటరితనం గుర్తొచ్చి తెలియకుండానే 2 minutes ఫేస్ వాష్ చేసుకుని వస్తా అని వాష్రూమ్లోకి వెళ్ళి అద్దం ముందు నిలబడి పిడికిళ్ళు బిగించి ఆ అంటూ గట్టిగా అరిచింది అంజలి. అది సౌండ్ ప్రూఫ్ డోర్ అవ్వడం వల్ల శబ్దం బయటకు రాలేదు. ఆ ఎమోషన్లో ఎదురుగా ఉన్న అద్దాన్ని కూడా పగలగొట్టేయాలని ఉంది తనకి. మరీ ఎక్కువసేపు లోపలుంటే అందరికీ డౌట్ వస్తుందని వెంటనే ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది. ఏం పాపా, ఆల్ సెట్టా అని అడిగింది మానస. యో బేబీ, పర్ఫెక్ట్ ఇప్పుడు అంది అంజలి. నిన్న ఒంటరితనం గురించి ఆలోచించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు భార్గవ్. వినేవాళ్ళకైతే ఏదైనా చెప్పొచ్చు భార్గవ్, ఈ మనిషికి ఏం చెప్పినా వేస్ట్, చెప్పి మన నోరు నొప్పి పుట్టడమే తప్ప ఒరిగేదేం ఉండదు అంటూ కోపంగా బయటకు వెళ్ళిపోయాడు రవి. అంజు, అన్నయ్య కోపం వచ్చినట్టుంది, వెళ్ళి మాట్లాడు అంది కవిత. ఏంటి నేనా అన్నది అంజలి. నువ్వు కాకపోతే మేం వెళ్తే సెట్ అవుతాడా, వెళ్ళి మాట్లాడి చెల్లాయి అన్నాడు అర్జున్. సరే అంటూ రవి తన గదిలోకి వెళ్ళడం చూసిన అంజలి తను కూడా వెనకే వెళ్ళి రవి ముందు నిలబడింది. నువ్వేంటి ఇలా వచ్చావు, మీరెందుకు ఇలా వచ్చేసారు? ఏ, నా రూమ్కి నేను రాకూడదా? దానికి కూడా ఎవరి దగ్గరన్నా పర్మిషన్ తీసుకుని రావాలా? రాకూడదని ఎవరన్నారు? రావచ్చు, కానీ అందరూ ఉన్నప్పుడు ఇలా కోపంగా వచ్చేయకూడదు. అసలు ఇప్పుడు మీకు ఎందుకు కోపం వచ్చింది? నా రీజన్స్ నాకున్నాయి, చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం కదా. నా మీద కౌంటర్లు వేస్తూ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? మర్యాదగా రీజన్ ఏంటో చెప్పండి. ముందు నువ్వు ఎందుకు ఏడ్చావో చెప్పు, నేను ఎందుకు కోపడ్డానో అప్పుడు చెప్తాను. చెప్పాను కదా, పాత రోజులు గుర్తొచ్చాయని. ఎన్నిసార్లు చెప్పాలి? నీ మాటలతో మిగతా వాళ్ళని నమ్మించగలవేమో, కానీ నన్ను నమ్మించలేవు. వాట్ డూ యూ మీన్? అర్థం కాక అడుగుతున్నావా, లేక అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అచ్చా, సరే అయితే ఇప్పుడు నిజం చెప్పు. లోపల పాత రోజులు గుర్తొచ్చి ఏడ్చావు, ఓకే, మరి పొద్దున్న రాగానే దివ్య ముందు నిలబడి ఎందుకు ఏడ్చావు?
రవి అలా అడగగానే అంజలి తన మనసులో బాలాజీ అది ఈయన చూసారా అనుకుంటూ, అంటే ఇలాంటి అకేషన్లో వాళ్ళు కూడా ఉండుంటే ఎంత బాగుండేదనిపించి, చెప్పు ఎన్ని చెప్తావో చెప్పు, బాధను లోపల దాచుకోవడం ఏమైనా గొప్ప అనుకుంటున్నావా? ఎన్నో రోజులు దాచుకోలేవు అంజలి, ఎంత ట్రై చేసినా దాగదు, తొందరలోనే బయటపడుతుంది. ఆ మాటలకు అంజలి తన మనసులో, అది బయటపడ్డాక మీ రియాక్షన్ నేను ఊహించలేను, బయటపడేలోపు నేనే మీకు దూరంగా వెళ్ళిపోతానని తన మనసులో అనుకుని, బయటపడ్డానికి అక్కడ ఏమైనా ఉంటే కదా, అంతా మీరు ఊహించుకుంటున్నారంతే అని బయటకు వెళ్తూ వెనక్కి తిరిగి, ఒక్క విషయం, నేను ముందడిగినట్టు మానస భార్గవన్నయ్యల ముందు మాత్రం మళ్ళీ ఇలా రియాక్ట్ అవ్వకండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇంతకు మించి మిమ్మల్ని ఏం అడగను, దయచేసి ఇప్పుడు ఈ మూడ్ మార్చుకుని నవ్వుతూ బయటకు రండి ప్లీజ్ అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది అంజలి. ఆ తర్వాత రోజంతా కూడా అందరిలో ఉన్నప్పుడు తమ బాధను బయటకు కనపడకుండా మేనేజ్ చేశారు. మానసకి మాత్రం అంజలి బిహేవియర్లో తేడా కనిపించింది. అదే రోజు రాత్రి అంజలి ఇంట్లో, అంజు నిన్నొకటి అడగనా అంది మానస. అంత మొహమాటం ఎందుకు మను డార్లింగ్, అడుగు. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్? ఇప్పుడు ఇది మొదలుపెట్టిందా అనుకుంటూ, అంటే అని అడిగింది అంజలి. అంటే నువ్వు బాగానే ఉన్నావా, దేని గురించైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నాను. నాకేం ఆలోచనలు ఉంటాయి పాపా? ఏమో నాకేం తెలుసు అనిపించింది అడిగాను. ఎందుకో కొద్ది రోజుల నుంచి అలా అనిపిస్తోంది. పొద్దున నువ్వు అలా ఏడ్చిన తర్వాత నా అనుమానం ఇంకా పెరిగింది. చెప్పాను కదా మను, అవన్నీ గుర్తొచ్చాయని, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు నా ఆలోచన మొత్తం నీ పెళ్ళి ధూమ్ధామ్గా ఎలా చేయాలని మాత్రమే, అంతకుమించి వేరే ఆలోచన ఏమీ లేదు. నిజంగా అంతేనా? అంతేకాక ఇంకేముంటుందమ్మా వదినమ్మా, నీ బుర్రను కష్టపెట్టకుండా నా బుర్ర తినకుండా హాయిగా మీకు కాబోయే శ్రీవాణి తలుచుకుంటూ బజ్జు, సరేనా? అది కాదంజు, నిజంగా ఏమైనా ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా మను, పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. అది నిజమేలే, సరే నువ్వు కూడా బజ్జు, గుడ్ నైట్. అంజలి మాటలు మానసకి ఎందుకో కన్విన్సింగ్గా అనిపించలేదు. తన ప్రవర్తనలో, ముఖ్యంగా రవి దగ్గర తన బిహేవియర్లో చాలా చేంజ్ కనిపిస్తోంది. ఎప్పుడూ రవి దగ్గరే ఉండే తను ఆ రోజు అతనితో క్లోజ్గా మూవ్ అవ్వకపోవడం, సడన్గా ఏడవడం గురించి గుర్తు చేసుకుంటూ అంజలి దేని గురించో బాగా ఆలోచిస్తుందని ఫిక్స్ అయిపోయింది. ఆ మన్నాడు నుండే పెళ్లి పనులు మొదలయ్యాయి. షాపింగ్ పని మొత్తం యంగ్ బ్యాచ్కి అప్పగించారు దేవి. మిగిలిన పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నారు. పైకి నటించలేక, లోపల బాధను బయటపెట్టలేక అంజలి రవి సతమతమైపోతున్నారు. ఇద్దరి మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. అంజలితో మాట్లాడితే తన ప్రాబ్లం ఏంటని అడగకుండా ఉండలేకపోతున్నాడు రవి. అందుకనే మాట్లాడడం తగ్గించాడు. తను ఒకేసారి దూరం అయితే రవి తట్టుకోలేడని, ఇప్పటి నుంచే కొద్ది కొద్దిగా దూరం అవ్వాలని రోజు రోజుకి రవితో మాటలు తగ్గించేసింది అంజలి. మానసిక తన అనుమానం రోజు రోజుకి పెరుగుతోంది. ఏదో క్లారిటీ తెచ్చుకోవాలని చిన్న ప్లాన్ వేసింది. ఒకరోజు తను భార్గవ్తో ఫోన్ మాట్లాడాలని చెప్పి రూమ్ బయటకు వెళ్తున్నట్టుగా వెళ్ళింది. తను అలా వెళ్ళగానే అంజలి ఏం చేస్తుందో చూడాలని సైలెంట్గా వెనక్కి వచ్చి అంజలికి కనపడకుండా గదిలోకి తొంగి చూసేసరికి అంజలి ఏడుస్తూ డైరీ రాస్తుంది. అది చూడగానే తన అనుమానమే నిజమని మానస ఫిక్స్ అయింది. అదే విషయం మన్నాడు కవితకు కూడా చెప్పింది. దాంతో అంజలి రవి మధ్య ఏదో జరిగిందని అర్థమైంది. అంజలిని అడిగితే ఎలాగో చెప్పదని రవి ద్వారా విషయం ఏంటో తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. తమకు కూడా చెప్పలేనంత పెద్ద ప్రాబ్లం ఏంటో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. భార్గవ అర్జున్లకి చెబితే వాళ్ళు కూడా డల్ అవుతారేమోనని వాళ్ళకు కూడా చెప్పలేదు. 2 రోజుల తర్వాత ఆఫీసులో లంచ్ టైం. హే గర్ల్స్, ఇవాళ మీరు కూడా మాతో పాటు ఇంటికి వస్తున్నారు అన్నాడు భార్గవ్. ఏ మానసని చూడకుండా ఆ కాసేపు కూడా ఉండలేకపోతున్నారా అని అడిగింది కవిత. కవితమ్మ, నీకు ఈ మధ్య సెటైర్లు ఎక్కువ అవుతున్నాయమ్మా అన్నాడు భార్గవ్. అంటే మానసని చూడకుండా ఉండగలరన్నమాట అంది అంజలి. అలా అని నేనెక్కడన్నాను అన్నాడు భార్గవ్. రెండింట్లో ఏదో ఒకటి నిజమవ్వాలి కదరా అన్నాడు రవి. మీరంతా కలిసి ఇప్పటి నుంచే నా కాపురంలో చిచ్చులు పెట్టేలా ఉన్నారు, నన్ను ఇలా వదిలేనురా బాబు అన్నాడు భార్గవ్. ఇంతకీ ఇంటికి ఎందుకో చెప్పలేదు సార్ గారు అంది మానస.
అది అమ్మమ్మ ఆర్డర్ ఇచ్చిన జ్యువెలరీ వచ్చాయంట అన్నాడు భార్గవ్. మొన్నేగా మనం వెళ్ళినప్పుడు కొన్నాం అంది అంజలి. ఇది సెపరేట్, నాని కొనాలనుకున్నవంట. సో మీరొస్తే మీకు చూపిస్తుందంట. అది కూడా ఇవాళే రావాలని హుకుం జారీ చేసింది అన్నాడు రవి. నాకు కొంచెం నలతగా ఉంది, మీరు వెళ్ళండి మానస అంది అంజలి. అంజలి అలా అనగానే చూసావా అన్నట్టు మానసకు సైగ చేసింది కవిత. అనుకున్నదేగా అని సైగ చేసింది మానస. అంజలి ఎందుకు రానంటుందో అర్థమై రవి కూడా రియాక్ట్ అవ్వలేదు. ఏమైంది రవి, పోనీ హాస్పిటల్కి తీసుకెళ్ళరా అన్నాడు భార్గవ్. అంత కంగారు పడాల్సింది ఏం లేదన్నయ్య, కాస్త టైర్డ్నెస్ అంతే, కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అమ్మమ్మకి నేను చెప్తానులే, మీరు వెళ్ళండి అంది అంజలి. రవి నువ్వేమంటావు అని అడిగాడు భార్గవ్. తను పర్లేదని చెప్తుందిగా, రెస్ట్ తీసుకొనిలే, మానస కవిత వస్తారింటికి అన్నాడు రవి. నువ్వు చెప్పాక ఇంకేమంటావు, అలాగే కానివ్వండి అన్నాడు భార్గవ్. అదే రోజు సాయంత్రం తనకి బయటికి వెళ్లే పనుందని దారిలో అంజలి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని భార్గవ్తో చెప్పాడు రవి. అందరూ ఆఫీస్ నుంచి ఒకేసారి స్టార్ట్ అయ్యారు. ఆఫీస్ నుంచి డైరెక్ట్గా శాంతి నిలయానికి వెళ్ళాడు రవి. అంజలి గురించి చక్రవర్తి దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని ఆయనతో మాట్లాడడానికి వెళ్ళాడు. అంకుల్ అంటూ చక్రవర్తి గదిలోకి వెళ్ళాడు రవి. హా బాబు రండి కూర్చోండి, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? మీ దయ వల్ల ఏ ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నాం బాబు, చెప్పండి ఏమైనా మాట్లాడాలా? అంకుల్ అంజలి గురించి మాట్లాడదామని. అంజలి గురించా? అంటే కంగారు పడాల్సింది ఏం లేదు అంకుల్. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అంజలి అంటే చాలా ఇష్టం అంకుల్, తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నిజంగానా బాబు అని సంతోషంగా అడిగారు చక్రవర్తి. నిజంగా అంకుల్, అందుకే జస్ట్ తన గురించి మొత్తం తెలుసుకోవాలని. చెప్తాను బాబు, అంజలిని నేను మొదట చూసింది విజయవాడ దగ్గర అంటూ తనకి తెలిసిందంతా చెప్పారు చక్రవర్తి. చక్రవర్తి చెప్పిన విషయాల్లో కొన్ని తనను ఆశ్చర్యపరిచినా తనకు ఉపయోగపడే విషయమేమీ దొరకపోవడంతో నిరాశ చెందాడు. ఓకే అంకుల్, వెళ్ళొస్తాను మరి. అండ్ నేను మిమ్మల్ని కలిసిన విషయం అంజలికి చెప్పకండి. అదేంటంటే నేను ఇంకా తన దగ్గర పెళ్లి విషయం చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని అని చెప్పాడు రవి. అలాగే బాబు, చెప్పను. మా బంగారు తల్లికి మీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ టైం ఇద్దరూ కలిసి వచ్చి మా గుడ్ న్యూస్ చెప్పాలి. దానికోసమే నా ప్రయత్నం అని తన మనసులో అనుకుంటూ తప్పకుండా అంకుల్, వెళ్ళొస్తాను మరి అని చెప్పి బయటకు వచ్చాడు రవి. అంజలి సమస్య ఏంటో ఎంత ప్రయత్నించినా తెలియట్లేదనే ఫ్రస్ట్రేషన్లో కారు ఎక్కగానే అని అరుస్తూ స్టీరింగ్పై చేత్తో గట్టిగా కొట్టాడు రవి. అంజలి తనకు దూరం అవుతుందేమో అన్న భయం రోజురోజుకి పెరిగిపోతోంది. తన ఫీలింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక రవికి విచ్చిక్కిపోతోంది. అంజలినంత దగ్గరగా చూస్తూ తనతో సరిగ్గా మాట్లాడకుండా తన ప్రేమ చూపించకుండా ఉండడం కంటే పెద్ద నరకం ఇంకేం లేదని అనిపిస్తోంది. అవే ఆలోచనలతో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళే టైంకి అందరూ హాల్లో ఉన్నా కూడా ఎవరినీ పలకరించకుండా డైరెక్ట్గా తన గదికి వెళ్ళిపోయాడు. రవిని అలా చూస్తూ ఉంటే మానస కవితలకు చాలా బాధగా అనిపించింది. ఏమైంది వాడికి, డల్గా కనిపిస్తున్నాడు అని అడిగారు దేవి. రవితో మాట్లాడడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుని, అదేం లేదు బామ్మ, ఆఫీస్ వర్క్ వల్ల టైర్డ్ అయి ఉంటారు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని కవితకి సైగ చేసి పైకి లేచింది మానస. నేను కూడా వస్తాను మను అని కవిత అనడంతో ఇద్దరూ కలిసి రవి రూమ్కి వెళ్ళారు. అన్నయ్య అని పిలిచింది మానస. హే రండిరా అన్నాడు రవి. ఏంటన్నయ్య, అందరం కింద ఉంటే నువ్వు ఒక్కడివే పైకి వచ్చేసావు? అదేం లేదురా, ఒక 5 minutesలో వస్తాను. అన్నయ్య, ఎందుకు నువ్వు అంజలి ఈ మధ్య డల్గా ఉంటున్నారు? డల్గా ఉన్నామా? చాచా అదేం లేదు, మీరేం ఆలోచించకండి, పదండి కిందకి వెళ్దాం. మీరు డల్గా ఉంటున్నారని మాకు క్లియర్గా తెలుస్తోంది. అంజలిని అడిగితే చెప్పదని నిన్ను అడుగుతున్నాం. నిజం చెప్పన్నయ్య. నిజంగా ఏం లేదురా, అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, పదండి. ఇంతలో మానస వచ్చి రవి చేతిని తీసుకుని తన తలపై పెట్టి, ఈ చెల్లి మీద ఒట్టేసి చెప్పు, నిజంగా ఏమీ లేదా అని అడిగింది మానస. అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లన్నీ ఒక్కసారిగా బయటికి తెచ్చి ఏడుస్తూ ఇద్దరిని ఒకేసారి హక్ చేసుకున్నాడు రవి.
రవి అంతలా ఏడవడం మొదటిసారి చూడడంతో ప్రాబ్లం తాము అనుకున్న దానికంటే పెద్దదని అర్థమైంది వాళ్ళకి. మా మంచి అన్నయ్య కదా, ఏడవకూడదు అంటూ ఇద్దరూ కలిసి రవిని కన్సోల్ చేశారు. 5 నిమిషాలు అలాగే ఉన్న తరువాత కాస్త కుదురుకొని సారీరా అని చెప్పాడు. సారీ ఎందుకన్నయ్య, ముందు అసలు ఏం జరిగింది చెప్పు, అంజలికి నీకు మధ్య ఏం జరిగింది అని మానస అడగడంతో మొదటి నుండి తనకి అంజలికి మధ్య జరిగింది మొత్తం చెప్పాడు రవి. అంజలి రవిని రిజెక్ట్ చేసిందని తెలిసి మానస, కవిత షాక్ అయ్యారు. అంతలా ప్రేమించిన అంజలి నిన్ను రిజెక్ట్ చేయడం ఏంటి అని అడిగింది కవిత. అదేరా అర్థం కావట్లేదు, ఆ రోజు నుంచి పిచ్చికిపోతుంది నాకు. నీ బాధను షేర్ చేసుకోవడానికి చెల్లెలు లేరనుకున్నావా అని అడిగింది మానస. నీ హ్యాపీనెస్ మాత్రమే షేర్ చేసుకుంటాం అనుకున్నావా, నీకు ప్రాబ్లం వస్తే దూరం వెళ్ళిపోతాం అనుకున్నావా అని అడిగింది కవిత. అలా కాదు బంగారం, మీకు చెప్పొద్దని అంజలి అడిగింది. అందుకనే. దానికి ఏమైనా పిచ్చా, అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది అని అడిగింది మానస. అదేరా అర్థం కావట్లేదు, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది, అందుకే ఇదంతా చేస్తోంది. కానీ అదేంటో అర్థం కావట్లేదు. చక్రవర్తి గారికి ఏమైనా తెలుస్తుందేమోనని ఇందాక వెళ్ళి మాట్లాడాను. అవునా, ఏం చెప్పారు? అవసరమైన ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు, కానీ ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏంటది అని అడిగింది కవిత. తన అసలు పేరు అంజలి కాదంట, పలానా పేరంట తన పేరు. రవి గురించి అనుమానంతో మానస వాళ్ళ వెనకే వచ్చి గది బయట నిలబడి వాళ్ళ మాటలు వింటున్న దేవి ఆ పేరు వినగానే లోపలికొచ్చి, నువ్వు చెప్పింది నిజమా అని రవిని అడిగారు. అవునా అని నాకు కూడా ఇందాకే చక్రవర్తి గారు చెప్తే తెలిసింది. ఇంకేమైనా చెప్పారా? ఊరు, వాళ్ళది ఏ ఊరు ఏమైనా చెప్పారా? కరెక్ట్గా తెలియదు కానీ విజయవాడ దగ్గర అయ్యుండొచ్చని చెప్పారు. అంజలి, రవి. ఏమైంది నాని? నాతోరా, మానస మీరు కూడా రండి అంటూ రవి చేయి పట్టుకుని తన గదికి తీసుకెళ్లారు దేవి. వెనకే మానస, కవిత. వాళ్లను చూసి రామరాజు, భార్గవ్, అర్జున్ కూడా వెళ్లారు. తన లాకర్ నుండి ఒక ఫోటో, 2 లెటర్స్ తీశారు. ఈ లెటర్స్ చదువు అని రవికిచ్చారు. వాటిలోని మొదటి లెటర్, బావా ఏడుస్తున్నావా, నేను ఇలా ఏడుస్తూ చూడకూడదనే ఈ విషయం నీ దగ్గర దాచాను. ఇట్లు ప్రేమతో నీ అంజలి. హాయ్ ఫ్రెండ్స్, మీరు మొదటి నుంచి నన్ను అడుగుతున్న పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది కదా. ఈ లెటర్ ఏంటనేది మీకు గుర్తు రాకపోతే ఒకసారి ఫస్ట్ ఎపిసోడ్ వినండి, మీకు మొత్తం విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఆ లెటర్ చదివిన రవికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏంటి నాని ఈ లెటర్? ఇప్పుడు ఈ లెటర్ చదువు. ఆ లెటర్ ఓపెన్ చేసి చదివాడు రవి. నా బంగారు తల్లి కీర్తికి, ఇట్లు మీ నాన్న రవిచంద్ర. ఆ లెటర్ పూర్తిగా చదివిన తర్వాత కీర్తి అంటే అని అడిగాడు రవి. అవును అన్నట్టు తల ఊపి, ఆ కీర్తే నీ అంజలి అని జరిగింది మొత్తం చెప్పడం మొదలుపెట్టారు దేవి. అంటే ముందు లెటర్లో సుమిత్ర ఆంటీ అంటే అది నేనే, డాక్టర్ సుమిత్రాదేవి. అదే సమయంలో టెర్రస్ మీద కూర్చొని ఫోన్లోని తన తల్లిదండ్రుల ఫోటో చూస్తూ, నీ పేరు నేను పెట్టుకున్నా కాబట్టి ఇన్నాళ్ళైనా వాళ్ళతో ఉన్నానేమో అమ్మ, నా పేరు కీర్తి అని తెలిస్తే ముందే డౌట్ వచ్చేదేమో అమ్మమ్మ వాళ్ళకి. ఎందుకమ్మా నాకే ఇలా జరుగుతోంది, అసలు నువ్వు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు, నీ ఒళ్ళో పడుకొని ఈ బాధ మొత్తం తీరేంత వరకు ఏడవాలనుందమ్మా అని ఏడుస్తూ తన తల్లికి తన బాధ చెప్పుకుంటోంది అంజలి అలియాస్ కీర్తి. అదండి సంగతి. ఫస్ట్ ఎపిసోడ్లో ఉన్న పాపే మా నల్లరి పిల్ల అంజలి. సో అంజలికి ఏమైపోతుందో అని టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్ అందరూ ఇంకా రిలాక్స్ అవ్వచ్చు. అసలు ఏం జరిగింది, కీర్తి వాళ్ళ నాన్నగారు తనకి ఏం లెటర్ రాశారు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, కీర్తి పేరు అంజలిగా ఎలా మారింది, ఈ విషయాలన్నీ కూడా మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.